ఏప్రిల్ 28న కెనడా పార్లమెంట్కి ఎన్నికలు జరగనున్నాయి. గవర్నర్ జనరల్ మేరీ సైమన్ ని ప్రధాని కార్నీ కలిసి ఈ విషయం చెప్పనున్నారు. పార్లమెంట్ రద్దు చేయాలని కోరనున్నారు. ఇదే జరిగితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్టేని సంకేతం. జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా కార్నీని ఎన్నుకున్నారు. తాజాగా ప్రధాని కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. గవర్నర్ జనరల్ని కలిసిన తర్వాత ప్రధాని కార్నీ దేశవ్యాప్తంగా ప్రచారానికి శ్రీకారం చుడతారు. కెనడా చట్టాల ప్రకారం అతి తక్కువ కాల వ్యవధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కెనడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి 37 నుంచి 51 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఎన్నికలు జరిగే రోజు సోమవారం అయి ఉండాలి. ఈరోజు ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తే పోలింగ్ జరిగే ఏప్రిల్ 28వ తేదీ సరిగ్గా ప్రచారానికి 37వ రోజు అవుతుంది. ప్రధాని కార్నీ కెనడా రాజధాని ఒటావా నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. లిబరల్ పార్టీ శనివారం ఓ ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. కార్నీ నాయకత్వంలో లిబరల్స్ 42% మంది ఓటర్ల మద్దతు అగ్రస్థానంలో ఉన్నారని ఓ వార్తా సంస్థ నిర్వహించిన పోల్ ట్రాకర్లో వెల్లడైంది. కెనడా పార్లమెంట్లో మొత్తంగా 338 స్థానాలున్నాయి. లిబరల్స్కి ప్రత్యర్థులైన కన్జర్వేటివ్లు 36% మంది మద్దతు వెనుకబడి ఉన్నారు. ఈ సరళి బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లిబరల్స్కి 176 సీట్లు, కన్జర్వేటివ్లు 133 సీట్లు దక్కే అవకాశం ఉంది. మార్క్ కార్నీ నాయకత్వాన్ని 48% మంది ఆమోదించగా 30% మంది వ్యతిరేకిస్తారని సర్వేలను బట్టి తెలుస్తోంది.